హాయ్ మేడం. హాయ్ రమ్య. ఫాదర్స్ జనరేషన్‌లో ఎల్ఐసి కట్టేవాళ్ళు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా ఎల్ఐసి ఎంప్లాయీ వచ్చి బెనిఫిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పే చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెర్మ్ పాలిసీస్ అని వచ్చినాయి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ టెర్మ్ పాలిసీసే పే చేసుకుంటూ పోతున్నారు. ఏంటది అసలు టెర్మ్ పాలిసీ అనేది బెనిఫిట్ అంటారా? ఇప్పుడు పర్టికులర్గా ఎందుకు దీని మీద పడుతున్నారు అంటే మనకి ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అవును. ఒక పర్సన్ లేకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. యెస్. డిపెండెన్సీ ఎక్కువైతుంది. బాగా ఎక్కువైపోయింది. ఇది వరకు మనకి ఏంటంటే తాతలు తండ్రులు ఆస్తులు ఇచ్చేవారు, దాని మీద వచ్చే పంటతోనే ఇల్లు గడిచిపోయేది. రైట్. ఎవరైనా ఉన్నా లేకపోయినా. ఈరోజు అది కాదు పరిస్థితి. నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడ్వకేట్, బాగా మంచి ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్, బాగా సంపాదిస్తున్నాడు, మంచి ఇల్లు, మంచి కుటుంబం, వాళ్ళని టాప్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివిస్తున్నాడు. ఓకే. లగ్జరీ కార్. అసలు ఎవరైనా చూస్తే లైఫ్ అంటే ఇలా ఉండాలిరా అనిపించేలాగా పెట్టాడు. ఓకే. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో కట్ చేస్తే ఆవిడ హౌస్ వైఫ్. అసలు ఎంత బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంది, ఏం అసెట్స్ ఉన్నాయి, ఏం తెలీదు, ఏది ఆమెకి చెప్పలేదు. ఓకే. ఓకే. అండ్ పిల్లల విషయానికి వస్తే పర్ యానం ఒక్కొక్కరికి 6 lakhs పే చేయాలి వాళ్ళు చదివే స్కూల్స్లో కంటిన్యూ చేయాలంటే. ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి, ఆమె దగ్గర డబ్బులు లేవు. మంచి ఇల్లే, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, రెంటెడ్ ఓన్ కాదు. ఓకే. మంచి కారే, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు. ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అంటాడు, అవును. బ్యాంకర్ వచ్చి ఈఎంఐ అంటాడు. అవును. ఆమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. లిటరల్లీ దే ఆర్ ఆన్ రోడ్స్. సో దీన్ని బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనం మంచిగా ఎర్న్ చేసేటప్పుడే మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. దానికి ఉపాయమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. మనం లేని రోజు మన ఫ్యామిలీ ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సింపుల్. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ యువర్ ప్రీమియం అని కూడా వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఏమైనా రిస్క్ జరిగిందనుకో ఆ టైంలో crores of rupees వస్తాయి ఫ్యామిలీకి. ఓకే. ఇట్ స్టార్ట్స్ జనరల్లీ విత్ 1 crore అనుకో. జనరల్గా ఎవరైనా 1 crore, 2 crores, 5 crores డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్ తీసుకుంటారు. ఓకే. సో దానికి 60 years, 70 years, 80 years ఇట్లా కవరేజ్ ఉంటుంది. నువ్వు తీసుకున్న టర్మ్ని బట్టి నీకు ప్రీమియం పడుతుంది. ఓకే. సో దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. ఓకే. కానీ అసలు ఏది తీసుకోకపోయినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలా అవుతుంది పరిస్థితి. దానికి ఎల్ఐసి కూడా ఉంది కదా మేడం. ఎల్ఐసి కూడా ఎల్ఐసి ఇది ఒకటి కాదు. ఇప్పుడు టర్మ్ పాలసీ జనరల్గా 1 crore అలా ఉంటుంది. ఇప్పుడు నా కేసే తీసుకుందాం. నేను ఆల్మోస్ట్ 1 crore కవరేజ్కి 5 lakhs పే చేయడానికి ఒప్పుకున్నా ప్రీమియం. 5 lakhs అంటే ఎలా? నేను తీసుకున్న పాలసీ అయితే 5 years కట్టాలి. 5 years. ఓకే. 5 lakhs కట్టాలి. ఓకే. సో ఎవ్రీ ఇయర్ పే చేస్తారా? ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నాను. నాకు అది బెనిఫిషియల్ అనిపించింది. ఎవ్రీ ఇయర్ 5 lakhs నో 1 lakh. ఓకే. ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తున్నాను, 5 years చేస్తాను. సో నాకు నేను పెట్టుకున్న టర్మ్ 65 years. ఓకే. నాకు పిల్లలు 30 yearsకి పుట్టారమ్మా. సో మ్యాక్సిమం నా మీద డిపెండెన్సీ ఎప్పటి వరకు ఉంటుంది? నెక్స్ట్ వాళ్ళకి 30-35 వచ్చే వరకు ఉంటుంది. సో ఆ టైం వరకే డిపెండెన్సీ. ఆ తర్వాత వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. రైట్. సో నేను ఒక 5 years పే చేసేస్తే నాకు ఎప్పుడు రిస్క్ జరిగినా కూడా వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో ఇట్లా రోడ్స్ మీదకి రావడం అన్న పరిస్థితి ఉండదు. ఓకే. సో మనకి ఎంత సంపాదన ఉన్నా కూడా దానికి తగ్గ కమిట్మెంట్స్ ఉంటాయి కదా. రైట్. సో ఫ్యామిలీ అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే టర్మ్ పాలసీ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం రిస్క్ జరగలేదు అనుకో, పాజిటివ్గా ఆలోచిద్దాం. నాకేం బాధ లేదు, ఈ 5 lakhs నేను బ్యాంక్లో వేసుకున్నాను ఓకే అనుకోవాలి. ఈ 5 lakhs అమౌంట్ నా రిటైర్మెంట్ టైంలో నాకు ఇచ్చేస్తారు. సేమ్ అమౌంట్, అసలు ఇంట్రెస్ట్ కూడా ఏమీ రాదు. కానీ ఈ బెనిఫిట్ వస్తుంది కదా, ఇన్ కేస్ రిస్క్ జరిగితే 1 crore వస్తుంది. సో ఈ 5 lakhs మనకి రిటర్న్ కోసం కూడా 60 years వెయిట్ చేయాలి. మనకి 60 వచ్చిందాక చేయాల్సింది. అంటే
నాకు ఆ 5 lakhs అన్నది పెద్ద మ్యాటర్ కాదు. నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను నేను. నాకేమైనా అయినా ఏ క్షణంలో అయినా తెలీదు కదా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంటే రిస్క్ అనేది ఈ 5 years లోపేనా లేకపోతే మీకు 60 years 5 years లోపైనా కూడా కవరేజ్ వస్తుంది. 5 years ఇమీడియట్గా రాదు, 1 year గ్యాప్ అని చెప్పారు వాళ్ళు. సో ఈ 60 years లో మీకు మనకి ఎప్పుడు రిస్క్ అయినా కానీ అమౌంట్ అనేది రికవర్ అవుతుంది. ఫ్యామిలీకి వస్తుంది. ఓకే. సో దానికి నామినీస్ని కూడా అడిగారు. అండ్ ఒకవేళ జెంట్స్ తీసుకున్నట్టయితే ఈ పాలసీని, ఒక యాక్ట్ ఉంది, మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. దానికి నామినీగా వైఫ్ని పెట్టినట్టయితే ఒకవేళ హస్బెండ్కి ఏమైనా అప్పులున్నా, నేను ఇందాక చెప్పిన కేసులో కార్ ఈఎంఐ ఉంది, ఇంకొకటి ఉంది, ఎవ్వరూ ఈ అమౌంట్ టచ్ చేయలేరు. ఓకే. ఆయనకి ఏ లోన్స్ ఉన్నా, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ఏది ఉన్నా కూడా ఈమె ఇష్టం, ఈమె ఇవ్వాలంటే ఇస్తుంది, లేకపోతే లేదు. సో మ్యారీడ్ ఉమెన్కి ఆ ప్రొటెక్షన్ ఉంది. ఓకే. సో చాలామందికి తెలీదు, ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని టిక్ చేయాలి. ఓకే. చేసి ఆమె డీటెయిల్స్ ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. ఎప్పుడైనా మనం పాలసీ తీసుకున్నప్పుడు నామినీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఈ మధ్య చాలా సినిమాలు కూడా వచ్చినాయి. ఎస్, నామినీస్కే రైట్ ఉంటుంది రైట్ ఆ పాలసీ మీద. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదా, టెమ్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్ కూడా ఉంది, అంటే మనకి ఎల్ఐసి లాగా కాకుండా మనకి రిటర్న్ అమౌంట్ కూడా వస్తుంది. సో ఏది బెస్ట్ అనేది మీరే చూస్ చేసుకొని ఒక టెమ్ పాలసీ ఆర్ ఒక ఎల్ఐసి అయితే ఒక వ్యక్తికి ఉండడం అనేది మంచిది అని చెప్తున్నారు. మీరు కూడా ఇంకా టెమ్ పాలసీ తీసుకోలేదా? ఒకవేళ తీసుకుంటే ఏ కంపెనీ తీసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.